ఛానల్. ఇట్లు మీ లావణ్య గణేష్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియోలో శ్రీరామనవమి సెలబ్రేషన్స్ అండ్ అలాగే సాయిబాబా దివ్య పూజ 5th వీక్ కూడా అనుకోకుండా ఇదే వారం వచ్చిందనమాట, లక్షవారం అండ్ 5th వీక్ కూడా అనమాట. అసలు రెండూ రావడం ఎంత ఆనందంగా అనిపించిందంటే, సో నా పండగ ఇంకొంచెం రెట్టింపు అయిందనమాట. అండ్ చాలా మంచి అనుకున్నాం, చాలా మంచి థింగ్స్ జరిగాయి. సో ఈ వీడియో చివరిలో అవన్నీ కూడా మీరు చూస్తారు. సో ఇప్పుడైతే మార్నింగే లేచి పాయసం అయితే రెడీ చేసుకుంటున్నా. యాక్చువల్లీ సేమియా చేస్తున్నాను, లైక్ రవ్వ కేసరి చేద్దాం అనుకున్నా కానీ రవ్వ కేసరి మొన్నే తిన్నాం కదా అని చెప్పి సో మళ్ళీ సేమియా చేద్దామని చెప్పి బెల్లంతో సేమియా చేస్తున్నాను. అండ్ ఆ పక్కన ఇది వచ్చేసి శ్రీరాముడికి అనమాట. అండ్ ఇక్కడైతే శనగలు నానబెట్టుకొని ముందు రోజు ప్రిపరేషన్స్లో ఆల్రెడీ చూపించాను కదా. సో మార్నింగే అవి కుక్కర్లో వేసేసి లైక్ ఈవినింగ్ నేను ప్రసాదం అదే గుడిలో ఇద్దామని అనుకున్నాను అనమాట. సో అందుకు ఒక 1/2 కిలో శనగల్ని నానబెట్టుకొని, అంటే 5వ వారం కాబట్టి ఇలా ఏదైనా మనం పంచాలన్నమాట. లైక్ శనగలు కానివ్వండి, ప్రసాదం కానివ్వండి, బుక్స్ కానివ్వండి, సాయిబాబా దివ్య పూజ బుక్స్ కూడా ఒక 5 తీసుకొని తెచ్చుకున్నాను అనమాట. సో అవి దేవుడి దగ్గర పెట్టి మార్నింగ్ అంతా ఉంచి పూజ చేసిన తర్వాత ఈవినింగ్ గుడిలో అయితే పంచేసాను అనమాట. సో అందుకు ఈ శనగలు కూడా మార్నింగే కుక్ చేసేసుకుంటున్నాను. ఒకవైపు పాయసం, ఒకవైపు ఇది కూడా అయిపోతుంది. అండ్ ఇంకొక వైపు నేను పానకం అయితే రెడీ చేస్తున్నాను అనమాట. సో పానకం మన అందరికీ తెలిసిందే కదా, కొంచెం బెల్లం, కొంచెం వాటర్, కొన్ని మిరియాలు అండ్ అలాగే ఇలాచీ అనమాట. సో ఈ శ్రీరామనవమి ఇంకొంచెం స్పెషల్గా అనిపించింది. ఎందుకు అనంటే లాస్ట్ వీక్ తోనే నా 5th వీక్ అయిపోవాల్సింది. బట్ ఆ లాస్ట్ వీక్ నేను ఎందుకు చేయలేదో కూడా నాకు అర్థం కాలేదు. బట్ ఆ వీక్ అయితే నేను సాయిబాబా దివ్య పూజ చేసుకోలేదు. ఆ రోజంతా చికాక్గా ఉండడం ఇలా అంటే చాలా జరిగాయండి. ఇప్పుడు అనిపించింది ఓకే నేను ఈ వీక్ స్పెషల్గా జరుపుకోవాలి అని చెప్పి లాస్ట్ వీక్ నేను జరుపుకోలేదేమో అని అనిపించింది. బట్ సెలబ్రేషన్స్ అయితే బాగా జరిగాయి అండ్ ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఆ రోజు అనుకోకుండా సాయిబాబా లైక్ గుడిలో కూడా ఏవో భోజనాలు జరిగాయి అనమాట. సో ఆ ప్రసాదం తీసుకోవడం ఇవన్నీ కూడా చాలా బాగా అనిపించింది. సో వీడియో ఎండింగ్లో మీరు చూస్తారు. అండ్ ఇక్కడైతే నేను సేమియా పాయసంలో ఎప్పుడు వేసినా కూడా ఒక కొన్ని డ్రాప్స్ ఆఫ్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తాను అనమాట. అండ్ అలాగే బెల్లంతో చేసుకున్నప్పుడు ఏంటంటే ఇలా స్టవ్ మీద బెల్లం వేయకూడదు, మీ అందరికీ తెలిసిందే కదా. సో అందుకు సెపరేట్గా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత నేను వేస్తాను అనమాట. అండ్ ఇంత మిల్కీగా ఉన్నప్పుడే నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాను, బికాస్ గట్టిగా అయిపోకుండా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ అయితే దేవుడికి చేసేస్తున్నాను. ఇలాచీ కూడా కొంచెం వేసుకోవచ్చు, బట్ ఎప్పుడైనా వెనిలా ఎసెన్స్ యాడ్ చేసి చూడండి, ఇంకా టేస్ట్ అనేది ఇంకొంచెం బాగుంటుందన్నమాట. అండ్ మీలో ఎంతమందికి కూల్గా తినడం ఇష్టం? నాకైతే సేమియా కూల్గా తినడం ఇష్టం అనమాట. అండ్ సమ్మర్ కాబట్టి నిన్న నేను మా ఆయన కంప్లీట్గా కూల్గా ఐస్ క్రీమ్లా తిన్నామన్నమాట. లైక్ బాగా గడ్డ కట్టేసిన తర్వాత గ్లాస్లో వేసుకొని గడ్డ కట్టిన తర్వాత తిన్నామన్నమాట. సో అవన్నీ కూడా నేను తర్వాత షేర్ చేస్తాను. అండ్ ఇక్కడైతే దేవుడికి ఇంకా వంటగదికి రాకుండా అన్నీ రెడీ చేసుకొని వెళ్ళిపోతున్నాను. వడపప్పు, కాకపోతే నేను ఇక్కడ చలిమిడి చేయడం మర్చిపోయాను. ఆ తర్వాత నాకు గుర్తొచ్చి మళ్ళీ నేను చలిమిడి చేసి మళ్ళీ దేవుడి దగ్గర పెట్టాను అనమాట. సో ఇవే తీసుకొని వెళ్ళాను. చలిమిడి ఉన్నా లేకపోయినా పర్వాలేదని అనుకున్నాను, కానీ ఆ తర్వాత తెలిసింది ఏంటి అని అంటే చలిమిడి వడపప్పు అనేది భార్యాభర్తలాగా అనమాట, నేను మా ఆయనలాగా. సో ఒకటి ఉండి ఒకటి లేకుండా అలా పెట్టకూడదంట. సో ఆ తర్వాత మళ్ళీ పూజ అయిన తర్వాత తీసుకొని వెళ్ళి పెట్టాను. సో ఇక్కడైతే పూజలో కూర్చున్నాము. అండ్ మా ఆయన ముందే నాకు చెప్పాను, ఫాస్ట్గా పూజ కంప్లీట్ చెయ్యు, 2 దేవుళ్ళకి చేస్తున్నావు అని చెప్పి గంటలు చేయొద్దు అని చెప్పి సో బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెట్టాను. సో ఆ పైన సాయిబాబాని కూర్చోబెట్టి కింద ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా, సో అక్కడ శ్రీరాముని ఉంచి దీపాలు ఇవన్నీ కూడా మా ఆయన స్పెషల్ లొకేషన్స్ అన్నీ కూడా ఆయన చేస్తాను. నేను జస్ట్ మంత్రాలు చదువుతాను అనమాట. పక్కన కూర్చొని పంతుల్లా నేను మంత్రాలు చదివితే మా ఆయన దీపం వెలిగించి అగరత్తలు వెలిగించి ఇవన్నీ ఆ పనులన్నీ మా ఆయన చేస్తూ ఉంటారు. నేను డెకరేషన్ చేయడం నా పని, మంత్రాలు చదవడం వరకు నా పని, మిగతాదంతా కూడా లైక్ దీప నైవేద్యాలు అన్నీ కూడా సమర్పించడం మా ఆయనవేనమాట. సో ఇక్కడైతే నేను శ్రీరాముడికి సంబంధించినవి పూజ చేశాను. అండ్ అలాగే సాయిబాబాకి సంబంధించిన మంత్రాలు, అధ్యయనాలు ఇవన్నీ చదువుకోవాల్సి ఉంటుంది కదా, అష్టోత్తరం ఇవన్నీ కూడా ఇద్దరికి కలిపి నేను చేసుకున్నాను అనమాట. అండ్ అలాగే ఈరోజు ముడుపు తీసుకొని వెళ్ళి సాయిబాబా గుడిలో తీసుకెళ్ళి వేసేయాలి. యాక్చువల్లీ షిరిడి వెళ్ళొచ్చు, బట్ ముడుపుని ఎక్కువ రోజులు ఇంట్లో పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. ఆల్రెడీ లైక్ 6 months దాటిపోతుంది అనమాట ఈ పూజ నేను స్టార్ట్ చేసి. సో ఇంకా నాకు ఆ ముడుపుని ఇంట్లో ఉంచుకోవడం ఇష్టం లేదు, ఎందుకంటే అది అపవిత్రం అయిపోతుందేమో అని చెప్పి. సో అందుకే తీసుకొని వెళ్ళి కొన్ని డబ్బులతో కలిపి ముడుపుని మా ఆయన చేతుల మీదుగా నేను హుండీలో వేయించేశాను అనమాట. ఎప్పుడైనా మనకి వీలున్నప్పుడు చక్కగా మనం షిరిడి వెళ్ళి దండం పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. అండ్ ఇక్కడైతే పూజ స్టార్ట్ అయిపోయింది. అండ్ నేను ఇంకా మంత్రాలు చదువుతుంటే ఇంకా మా ఆయన పక్క నుంచి పూజలు కానిస్తున్నారనమాట. ఓం శ్రీ సాయి కాలకాలాయ నమః, ఓం శ్రీ సాయి కాలదర్పదం దమనాయ నమః, ఓం శ్రీ సాయి
మృత్యు ప్రదాయ నమః. ఓం శ్రీ సాయి పుత్ర మిత్ర కలిత్ర బంధుదాయ నమః. ఓం శ్రీ సాయి యోగక్షేమ వహాయ నమః. ఓం శ్రీ సాయి ఆపద్బాంధవాయ నమః. ఓం శ్రీ సాయి మార్గబాంధవే నమః. ఓం శ్రీ సాయి ముక్తి స్వర్గాపదాయ నమః. ఓం శ్రీ సాయి ప్రియాయ నమః. పూజ అయితే చాలా చాలా బాగా జరిగింది. అండ్ ఫైనల్గా నా డెకరేషన్ కానివ్వండి ఇదంతా కూడా, సో పక్కన కనిపిస్తున్నాయి కదా బుక్స్, అవే అనమాట సాయిబాబా దివ్య పూజకి సంబంధించిన బుక్స్. అండ్ అలాగే లైక్ నార్మల్ ప్రసాదాలతో పాటు సాయిబాబాకి కొన్ని శనగలు తీసి పెట్టేశాను అనమాట. సో ఇక్కడతో 5వ వారం కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ నేను ఇంకొకసారి ఎప్పుడైనా లైక్ కంప్లీట్గా అసలు సాయిబాబా దివ్య పూజ ఎలా చేసుకోవాలి, ఏంటి, ఏమేమి ఉండాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, ఇవన్నీ కూడా ఒక వీడియోలో నేను ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా చేయాలి అని అనుకుంటే చక్కగా చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడైతే ఎన్ని పనులున్నా ఏమున్నా కూడా ఇంకా పూజలు ఎన్ని స్పెషల్ పూజలు చేసినా కూడా మనం మళ్ళీ నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్, ఇంకా మా ఆయన అయితే బ్రేక్ఫాస్ట్ అని అంటుంటే క్విక్గా ఒక చట్నీ చేస్తున్నాను అనమాట. లైక్ మ్యాంగో సీజన్ వచ్చిందంటే నేను చట్నీలో, కర్రీలో, ఇంకా రకరకాల వాటిల్లో మ్యాంగోస్ని యూస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ ఏంటి అని అంటే కోకోనట్, మ్యాంగో అండ్ కొన్ని పుట్నాల పప్పు అంటాం కదా, సో అవి వేసుకొని పచ్చిమిరపకాయ కానీ లైక్ చిల్లీ పౌడర్ కానీ వేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసి మిక్సీ పట్టి చట్నీ చేయండి. ఎంత బాగుంటుందంటే కొంచెం పుల్లగా లైక్ చాలా బాగుంటుంది ఈ చట్నీ అనమాట. అండ్ క్విక్గా కూడా అయిపోతుంది అనమాట. అండ్ ఎందుకంటే ఈ సమ్మర్ టైంలో మనం ఎక్కువసేపు కిచెన్లో స్పెండ్ చేయలేకపోతున్నాం కదా, సో అలాంటప్పుడు ఇలా క్విక్ రెసిపీస్ ఏమైనా చేసుకుంటే లైక్ ఈజీగా మనకు పని అయితే అయిపోతుంది అనమాట. సో ఇక్కడైతే నేను ఆ చట్నీ రెడీ చేశాను. సో యాక్చువల్లీ మా ఆయనకి బాగా నచ్చిందంట ఈ చట్నీ. అండ్ నెక్స్ట్ అయితే మా ఆయనకి దోశలు వేసే ప్రయత్నం చేస్తున్నాను అనమాట. లైక్ దోశ యాక్చువల్లీ నార్మల్ దోశ, మిల్లెట్స్ దోశ రెండు కలిపి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. సో అది కొంచెం ఇది కొంచెం యాడ్ చేసుకొని కొంచెం హెల్దీ వర్షన్లో దోశ అయితే యాడ్ చేస్తాను. ఈ దోశ పిండి రెడీ చేసుకొని పెట్టుకుంటే దోశ, ఊతప్పం, ఇడ్లీ ఏదైనా వేసుకోవచ్చు అనమాట, ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా. సో ఈరోజు అయితే దోశ కానీ యాక్చువల్లీ ఈ చట్నీకి మీరు ఇంకా తాలింపు కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అంత బాగుంటుంది. ఎందుకంటే మనం మామిడికాయ యాడ్ చేస్తాం కదా, సో కాకపోతే మామిడికాయ యాడ్ చేసినప్పుడు చూసుకోండి పుల్లదనం మరీ ఎక్కువగా అయిపోకూడదు, అన్నీ బ్యాలెన్స్డ్గా ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైక్ నేను మా ఆయనకి టిఫిన్ అన్నీ ఇచ్చేసిన తర్వాత మా ఆయన దోశ ఏమంటే చూడండి ఎన్ని తంటాలు పెట్టారో నాకు. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను కదా దోశ పిండి నేను ఓన్లీ లైక్ మినపప్పు, బియ్యం వేసి అలా చేయను అనమాట. సో రకరకాల పప్పులు, పల్సెస్ అన్నీ కలిపి వేస్తాను. సో దోశ చూసారు కదా లైక్ మంచి కలర్, టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట, బాగుంటుంది. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి లైక్ పానకం యాడ్ అయిందనమాట నార్మల్ బ్రేక్ఫాస్ట్కి. సో సేమియా పాయసం వచ్చేసి ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ తర్వాత తిన్నామన్నమాట. ఇక్కడ మా ఆయన దోశ ఏమంటే చూడండి ఎలా వేసారో, నేను తనకి ఎంత బాగా వేసాను తను నాకు చూడండి ఎలా వేసారో. ఇదంటే స్పెషల్ 5 స్టార్ హోటల్ దోశ అంటే అంత క్రిస్పీగా అక్కడే వేస్తారట, ఎక్కడ వేయరంట. సో ఆ టైప్ ఆఫ్ దోశ వేసానని చెప్తున్నారు. సో ఇంకా వేయడం రాలేనప్పుడు ఇలానే వంకలు పెడతారేమో నాకు తెలిసి. బట్ ఇక్కడ ఒక విషయం ఏంటి అని అంటే లైక్ ఎప్పుడు లైక్ వైఫే హస్బెండ్కి చేయాలి అని కాదు, హస్బెండ్ కూడా వైఫ్కి పనుల్లో హెల్ప్ చేయొచ్చు. అండ్ అలా ఇంకొంచెం అండర్స్టాండింగ్ అండ్ బాండింగ్ పెరుగుతుంది అని నాకు అనిపిస్తుంది అనమాట. సో ఇంకా మార్నింగ్ అంతా అయిపోయింది, ఇంక మధ్యాహ్నం ఇంకా అవన్నీ ఏం షూట్ చేయలేదు బికాస్ నార్మల్ రొటీనే కదా. సో ఇంకా ఈవినింగ్ అయితే 5 ఆ టైంకి శనగలు ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నా కదా, సో వాటిని తాలింపు వేసేస్తున్నాను అనమాట. ఈజీగా కొంచెం అల్లం, మిగతా తిరగమాత ఏముంటుందో అవన్నీ కలిపేసి ఎండుమిరపకాయలు, అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం చిల్లీ పౌడర్ అండ్ అలాగే కొంచెం సాల్ట్ వేసేసి శనగల్ని మంచిగా రోస్ట్ చేసుకొని తీసుకెళ్ళిపోయాను అనమాట. అండ్ ఈరోజు అనుకోకుండా సాయిబాబా గుడిలో ఏవో భోజనాలు ఏవో జరిగాయి అనమాట. సో సాయిబాబా గుడిని డెకరేట్ చేస్తారని నాకు అనుకోలేదు, బట్ మంచిగా డెకరేట్ చేశారు. అండ్ మేము వెళ్ళింది 5:30 ఆ టైంకి వెళ్ళారు. ఆ టైంలోనే చాలామంది ఉన్నారనమాట. నాకు భలేగా అనిపించింది, ఏంటి ఇంతమంది ఉన్నారు ఏంటి అని అనుకున్నాను అనమాట. అంటే లైక్ రాముడు గుడికి వెళ్ళిపోతారేమో అని అనుకున్నాను, కానీ చాలామంది వచ్చారు. అండ్ ఆ రోజు లైక్ పానకం కానివ్వండి, లైక్ అలాగే ఇంకా పాయసం, నేను తీసుకెళ్ళిన శనగలు, ఇంకా చాలామంది ఏవో పులిహోర ఇవన్నీ కూడా పట్టుకొని వచ్చారు. లైక్ చాలా బాగా అనిపించింది అనమాట, డివైన్గా అనిపించింది. అండ్ ఐ హోప్ సాయినాథుడు ఈ అదృష్టాన్ని నాకు ఇచ్చినందుకు ఐ ఫీల్ సో బ్లెస్డ్. అండ్ ఇప్పుడైతే గుడికి వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ ఈ ఏరియా మొత్తం టెంపుల్ జోన్ అనమాట. ఆల్మోస్ట్ మీకు 10 to 12 టెంపుల్స్ అన్నీ వరుసగా ఉంటాయి. అండ్ చూసారా మేము వెళ్తున్నప్పుడే జనాలు చాలామంది ఉన్నారనమాట, లైక్ చాలామంది వెళ్తూ ఉన్నారు. అండ్ అక్కడే నేను వెళ్ళి బుక్స్ తీసుకెళ్ళాను కదా, సో సాయిబాబా
పాదాల దగ్గర ఒక బుక్ పెట్టించేసాను. మిగతా 4 బుక్స్ అక్కడ చాలామంది ఉన్నారు అసలు. ఇంకొన్ని ఎక్కువ బుక్స్ పట్టుకెళ్ళి ఉంటే బాగుండు అని అనిపించింది అనమాట. సో అందుకే తీసుకెళ్ళిన 4 బుక్స్ ఇచ్చేసి ప్రసాదం కూడా ఇచ్చేసి మేము కొంచెం పానకం తీసుకొని గుడి నుంచి అయితే వచ్చేసాము. అండ్ అలాగే ఆ రోజు యాక్చువల్లీ సాయిబాబాకి ఎప్పుడు కూడా మనకి మంటలు కాలుతూ విభూది ఇస్తారు కదా, ఆ రోజు ఇంకొంచెం స్పెషల్ ఏంటి అని అంటే మంటలు ఏవైతే ఉన్నాయో అది మధ్యాహ్నం మళ్ళీ కొత్తగా వెలిగించారంట. సో ఆ విభూది ఇచ్చారనమాట. సో చాలా బాగా అనిపించింది. సో ఆ రోజు అందరికీ పంచారు, ఆ రోజు వచ్చిన వాళ్ళందరికీ పంచారంట. మిగతా వాళ్ళందరిది ఎప్పుడెప్పుడు అక్కడ చిన్న చిన్నది ఉంటే తీసుకొని వెళ్తారంట, కానీ ఆ రోజైతే స్పెషల్గా ప్యాకెట్స్లో పంచారు. అండ్ ఆ టెంపుల్ చూసుకొని మళ్ళీ మేమైతే శ్రీరాముల వారి టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ చూసారా చిన్న తీర్థం లాగా జరుపుతున్నారనమాట. అండ్ ఎంత బాగా డెకరేట్ చేశారంటే చూడండి, సూపర్గా అనిపించింది డెకరేషన్ కానివ్వండి అన్నీ కూడా. అండ్ కళ్యాణానికి వెళ్ళలేనేమో అని అనుకున్నాను, ఎందుకంటే మా ఆయనకి నైట్ డ్యూటీ అనమాట. సో నన్ను టెంపుల్ చూపించేసి మా ఆయన అయితే వెళ్ళిపోయారు. ఎలా వెళ్ళాలి ఏంటి అని అనుకున్న టైంలో అనుకోకుండా నేను కూడా కళ్యాణానికి వెళ్ళాను అనమాట. అసలు మనం మనసులో గట్టిగా ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే ఖచ్చితంగా అది మనం చేయగలం అని చెప్పి అనిపించింది. ఆ రోజు నేను 6 నుంచి కూడా బయటే కూర్చున్నాను, ఎవరైనా వెళ్తే వాళ్ళతో కలిసి వెళ్దాము, ఇంటి పక్కన వాళ్ళు ఉంటారు కదా, అలా వెళ్దామని అనుకున్నాను అనమాట. సో ఫైనల్లీ మా ఇంటి కింద వాళ్ళందరూ కూడా చాలా ఆంటీలు ఉంటారు కదా, సో వాళ్ళందరూ కూడా వెళ్తుంటే వాళ్ళతో జాయింట్ అయ్యి నేను కూడా వెళ్ళాను అనమాట. అసలు అనుకోకుండా అయింది. సో కళ్యాణం అయితే చాలా చాలా బాగా జరిగింది. అండ్ ఇక్కడ చూసారు కదా డెకరేషన్ మామూలుగా జరగలేదన్నమాట. సో యాక్చువల్లీ మా ఆయనకి ఇక్కడ ఫోటో తీస్తాను వెళ్ళు అని చెప్పి నేను వీడియో తీస్తున్నాను అనమాట. సో రుద్రనేత్రాయ విద్మహే శక్తి చిత్రగుప్త సమేతుడైనటువంటి వాడు దండాన్ని ఆయుధంగా చేసుకునేటువంటి వాడు, పాశాన్ని విసిరేటటువంటి వాడు, మృత్యు భయం నుంచి కాపాడేటటువంటి వాడు, యమకింకర్లకి మొట్టమొదట చెప్పేవాట విష్ణుమూర్తి భక్తుల జోలికి వెళ్ళకని చెప్పి, ఎందుకంటే పూర్వకాలంలో ఒక పరాభవం చెందాడు యమధర్మ. అటువంటి విష్ణుమూర్తి భక్తుల దగ్గరికి వెళ్ళకయ్యా అని నేను నా చిన్నప్పటి నుంచి చాలా రకాల శ్రీరాముని వారి కళ్యాణాలు చూశాను, కానీ బట్ దిస్ ఈజ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. అసలు ఎంత బాగా చేశారంటే అక్కడ ఉన్న పూజారి అసలు చాలా బాగా కళ్యాణం అయితే జరిపించారనమాట. మంచిగా సాంగ్స్ పెడుతూ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడుతూ, ఫర్ ఎగ్జాంపుల్ వాయుదేవుణ్ణి ఇన్వైట్ చేయాలని అనుకుంటే ఆ సంబంధించిన సౌండ్స్ పెట్టుకుంటూ దానికి సంబంధించిన పాటలు పాడుకుంటూ చాలా బాగా కళ్యాణం అయితే జరిగిందనమాట. సో ఇది ఇవాల్టి వీడియో. ఇంకొంచెం బిట్ అయితే యాడ్ చేస్తాను చూడండి. ఆ శ్రీరాముడి ఆశీస్సులు ఎప్పుడు మనందరి మీద ఉండాలి అండ్ నెక్స్ట్ ఇయర్ మనం ఇంకొంచెం బాగా జరుపుకోవాలి అని కోరుకుంటూ, సో ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. పాదో వృక్షాల్య ఓం ఆపపారావనే జనే దిశంతన్నాసయంతు మే అస్మిన్గులే బ్రహ్మవత్యస్య దాని అస్య చతుర్దశ జగద్రక్షణార్థం శ్రీమన్నారాయణమూర్తిస్య యజ్ఞోపేతాల దర్శనం చేసుకోండి. ఒక్కమారు కర్తల చేతికి హస్తస్పర్శ చేసి మరి శ్రీరామచంద్రమూర్తి యొక్క ఎడం చేతి నుంచి కుడి చేయికి జాలు వారేటట్టుగా యజ్ఞోపవేత ధారాన్ని చక్కగా అర్చకముఖంగా జరిపి